హైదరాబాద్ లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు కార్యాలయంలో అద్దాలతో పాటు బయట ఉన్న కొన్ని కార్లను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీలోనూ సంచలనం సృష్టించింది. మధ్యాహ్నం సమయంలో ఉన్నట్లుండి కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ క్రమంలో కొంతమంది మహాన్యూస్ స్టాఫ్ కు గాయాలయ్యాయి. అలాగే ఫర్నిచర్, అద్దాలతో పాటు ఆఫీస్ బయట ఉన్న కార్లను ధ్వంసం చేశారు. ఈ చర్యను మహాన్యూస్ తీవ్రంగా ఖండించింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతమని, నిజాలు చెప్పే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేటీఆర్ వర్గీయులు చేసిన దాడి అని మహాన్యూస్ ఆరోపించింది. ఈ క్రమంలో అసలు కేటీఆర్ కు సంబంధం ఏంటన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పలువురి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కేటీఆర్ ఆధ్వర్యంలోనే సాగినట్లు మహాన్యూస్ టెలికాస్ట్ చేసింది. కేటీఆర్ కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించి వారి మాటలను రహస్యంగా విన్నారు అంటూ డిబేట్ నిర్వహించారు. మహిళల ఫోటోలు బ్లర్ చేసి కేటీఆర్ ఫోటో మాత్రం పెట్టి ఆ వార్తలు ప్రసారం చేసింది మహాన్యూస్. అయితే ఇది నచ్చని కొందరు మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేశారని అంటున్నారు. హీరోయిన్ అయితే మీకు అంత చీప్ గా కనిపిస్తోందా? ఏదైనా రాస్తారా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అంటూ బీఆర్ఎస్ సపోర్టర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నిరాధార వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మీడియా ముసుగులో తమ నాయకులపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఊరుకోబోరని, వారు ఏమైనా చేయవచ్చునని చెప్పారు. మీడియా ముసుగులో మీరు మీ పరిధులు దాటితే తాము కూడా పరిధులు దాటాల్సి వస్తుందని హెచ్చరించారు. అది విషయం. హైదరాబాద్ లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు కార్యాలయంలో అద్దాలతో పాటు బయట ఉన్న కొన్ని కార్లను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీలోనూ సంచలనం సృష్టించింది. మధ్యాహ్నం సమయంలో ఉన్నట్లుండి కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ లోని మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ క్రమంలో కొంతమంది మహాన్యూస్ స్టాఫ్ కు గాయాలయ్యాయి. అలాగే ఫర్నిచర్, అద్దాలతో పాటు ఆఫీస్ బయట ఉన్న కార్లను ధ్వంసం చేశారు. ఈ చర్యను మహాన్యూస్ తీవ్రంగా ఖండించింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతమని, నిజాలు చెప్పే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేటీఆర్ వర్గీయులు చేసిన దాడి అని మహాన్యూస్ ఆరోపించింది. ఈ క్రమంలో అసలు కేటీఆర్ కు సంబంధం ఏంటన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పలువురి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కేటీఆర్ ఆధ్వర్యంలోనే సాగినట్లు మహాన్యూస్ టెలికాస్ట్ చేసింది. కేటీఆర్ కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించి వారి మాటలను రహస్యంగా విన్నారు అంటూ డిబేట్ నిర్వహించారు. మహిళల ఫోటోలు బ్లర్ చేసి కేటీఆర్ ఫోటో మాత్రం పెట్టి ఆ వార్తలు ప్రసారం చేసింది మహాన్యూస్. అయితే ఇది నచ్చని కొందరు మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేశారని అంటున్నారు. హీరోయిన్ అయితే మీకు అంత చీప్ గా కనిపిస్తోందా? ఏదైనా రాస్తారా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అంటూ బీఆర్ఎస్ సపోర్టర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నిరాధార వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మీడియా ముసుగులో తమ నాయకులపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తే పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఊరుకోబోరని, వారు ఏమైనా చేయవచ్చునని చెప్పారు. మీడియా ముసుగులో మీరు మీ పరిధులు దాటితే తాము కూడా పరిధులు దాటాల్సి వస్తుందని హెచ్చరించారు. అది విషయం.